అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నా ఫోటోల్లో మీరు గమనిస్తే ఒక బోట్ నెక్ బ్లౌజ్ని నేను వేసుకున్నాను. ఇంతకుముందు నేను ఫోటోలు పెట్టినప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కుట్టారు అని చాలామంది అడిగారు. సంధ్యకి ఇలాంటి బ్లౌజ్ నేను కుడుతున్నాను. బోట్ నెక్ బ్లౌజు అంటే బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, హ్యాండ్స్ డిజైన్ ఉండేలాగా ఈ బ్లౌజుల్ని ఇలా కుడతాను అనమాట అండి. ఆ బ్లౌజ్ని ఎలా కుడుతున్నాను, ఎలా కట్ చేస్తున్నాను అనేది వీడియోలో పెడుతున్నాను. ఈ బ్లౌజులు నేను ఇప్పుడు వేసుకోవట్లేదండి. ఈ బోట్ నెక్ 2016, 17 అప్పుడు ఈ బోట్ నెక్లు ఈ స్టైల్ ఎక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత వేసుకోవట్లేదు. కానీ ఆ మోడల్ పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఈజీగానే కుట్టేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా, నేను అన్నీ సొంతంగా క్రియేట్ చేసుకుని కుట్టేస్తూ ఉంటాను. ఆ విధంగానే ఈ బ్లౌజ్ని నేను ఎలా కట్ చేశాను, ఎలా కుట్టాను అన్నది మీకు చూపిస్తున్నానండి. సరదాగా మీరు కూడా చూసేయండి. కానీ అర్థమైంది లేనిది నాకు కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. బోట్ నెక్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటున్నాను అని అడుగుతున్నారు. ఏ బ్లౌజ్కైనా సరే నేను ఈ షీటే వాడతానండి. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్నే రకరకాలుగా కట్ చేస్తూ ఉంటాను. అంటే ఇది మామూలు డీప్ నెక్ అండి. బోట్ నెక్ కావాలనుకోండి ఇక్కడ వరకు కట్ చేస్తాను. అలానే సంజుకి కుడుతూ ఉంటా వెనక హోల్ వచ్చేలాగా. అలా అనుకోండి ఇలా ఇలా తీసుకుంటాను. అంటే మెయిన్ ఇదే ఉంటుంది, దీన్నే మారుస్తూ ఉంటా. ఇప్పుడు ఆ డిజైనర్ బ్లౌజ్, బోట్ నెక్కి డిజైనర్ బ్లౌజ్గా దీన్ని ఎలా కట్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. మరి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అంటే మీకు అర్థమైంది. ఇదిగోండి ఈ మొక్క ఉన్నది కదా, ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్కి. ఏ బ్లౌజ్కైనా ఇదే బ్యాక్ పార్ట్ వాడతాను అన్నమాట. దీన్ని బోట్ నెక్కి మార్చుకుంటాను. ఇలా యాస్టీస్గా ఫస్ట్ పెన్తో గీసేసుకుని చూపిస్తాను ఉండండి మీకు. ఇది మామూలుగా బ్యాక్ పార్ట్, మామూలు డీప్ నెక్కి ఉండే బ్యాక్ పార్ట్ ఇది. కానీ ఇప్పుడు నేను హై నెక్ అంటే బోట్ నెక్ కుడుతున్నాను కాబట్టి దీని నుంచి కొంచెం ఒక 2 ఇంచెస్ లోపలికి ఒక గీత గీసేసుకుంటాను. సాధారణంగా అయితే ఇవన్నీ కొలిచి ఇలా గీసి దీన్ని ఇలా తిప్పి ఇట్లా చేస్తారు. కానీ నేనేమిలా ఉజ్జాయింపుని ఇలా కట్ చేసేస్తానండి, అంతే. అవి బాగానే కుదురుతాయి అన్నీను. ఇదిగోండి డీప్ నెక్ కాదు కాబట్టి పైకి అనమాట, అంతే. ఇది కదా హై నెక్. ఇప్పుడు నేను మొత్తం అంతా ఒకటే ముక్క వాడట్లేదు. ఈ పై పార్ట్ డిజైన్ది వాడుతున్నాను కదా, దానికోసం మనం నెక్ ఎక్కడి వరకు కట్ చేసుకుంటామో పోనీ అక్కడ వరకు అనుకోండి, అలాగా ఇలా, అంతే. ఇదంతా ప్లెయిన్ వాడతాను, ఇది డిజైన్ ముక్క వాడతాను, అంతే అండి, సింపుల్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదిగోండి పేపరు. ఇది కట్ చేసుకున్నాను కదా, ఇది అడుగున ప్లెయిన్ పార్టు, ఇది ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. వెనక పార్టుని ఇలా సగానికి 2 ముక్కలుగా చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా. ఇది డిజైన్ వాడతాను, ఇది ప్లెయిన్ వాడతాను. బ్యాక్ పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే తీసుకుంటాను. ఇవన్నీ నేను సొంతంగా కట్ చేసుకునేయండి. మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ చూపించేస్తున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే తీసుకుంటా, సేమ్ ఇలానే గీసుకుంటా, ఇదే గీసుకుంటాను. ఇదిగోండి ఇలానే గీసుకున్నాను, సేమ్ అదే పార్ట్. దీనికి కూడా ఫ్రంట్ బోట్ నెక్కే కాబట్టి ఒక 3 ఇంచెస్ లోపలికి పెట్టుకుంటాను. 3 ఇంచెస్ లోపలికి గీసుకుని దీన్ని కర్వ్ తిప్పేస్తా ఇక్కడికి.
దీన్ని కూడా పై పార్ట్ వరకు నేను డిజైన్ పెడదామని అనుకుంటున్నాను. నేను కొంచెం ముక్క మటుకు, అంటే ఇంత ముక్క మటుకు డిజైన్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇక్కడ వరకు అనుకోండి సపోజ్. ఈ పార్ట్ అంతా కూడా డిజైన్ వస్తుంది, ఇదంతా ప్లెయిన్ వస్తుంది. మళ్ళీ దీన్ని చెస్ట్ ముక్క కట్ చేసుకుంటాను కదా, ఇలా రౌండ్ షేప్ది కదా, ఇది చెస్ట్ ముక్క, రౌండ్ ముక్క ఇది. అంటే ఇప్పుడు ఈ ముక్క, ఈ ముక్క, ఈ ముక్క, 3 ముక్కలు వస్తాయి అన్నమాట అండి. అర్థమైందండి? అసలు వచ్చింది కూడా మీకు పోతోందా? మీకు న్యూస్ పేపర్ పెట్టి చూపిస్తాను ఉండండి, అప్పుడు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది చెస్ట్ ముక్క. ఓకే, ఇది ఇక్కడ ఈ పార్టు, ఇది చెస్ట్ పార్టు. ఇది పైన ఫ్రంట్ పార్టు. ఇక్కడ కొంచెం ఈ ముక్కని ఇలాగా కట్ చేస్తా కొద్దిగా లోతుగా. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు రెండు కూడా ఇదే ముక్కతో ఫ్రంట్ పార్టు కూడా కట్ చేశాను అనమాట అండి. ఇక హ్యాండ్స్ మామూలే కదా, హ్యాండ్స్ ఎలా అయినా ఏ బ్లౌజ్ అయినా హ్యాండ్స్ మామూలే. కొద్దిగా పొడవు హ్యాండ్సే తీసుకున్నాను సంధ్యాకి కూడా. ఈ బ్లౌజ్ సంధ్యాకి కుడతాను. ఇది నా దగ్గర ఉన్న 1 మీటరు కలంకారీ బ్లౌజ్ పీస్ అండి. దీంతో నేను ఒక బ్లౌజ్ కుట్టుకుని సంధ్యాకి ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా కుడదామని అనుకుంటున్నాను, బోట్ నెక్ తోటి. ఇవి సంధ్యా బ్లౌజ్ కటింగ్స్ అనమాట. అంటే ఈ డిజైన్తో హ్యాండ్స్ ఫ్రంట్కి బ్యాక్కి మాత్రం ఈ ముక్కలే వేసి మిగతా అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వాడతాను. అదిగోండి, అది ప్లెయిన్ బ్లౌజ్ ఏమో సంధ్య కోసం ఆ ప్లెయిన్ బ్లౌజ్ ముక్క అది తీసుకున్నాను. ఇది ఆ బ్లౌజ్ పీసు ఇది కలిపి సంధ్యకి కుడతాను. నేను మాత్రం ఫుల్ ఈ డిజైన్తోనే బ్లౌజ్ కుట్టుకుంటాను. ఓకే, నేను ఇప్పుడు యాస్టీస్గా ఇవి ఎలా ఉన్నాయో ఈ బ్యాక్ పార్ట్ ముక్క, హ్యాండ్స్, ఈ ఫ్రంట్ ఈ 2 ముక్కలు ఇవి కట్ చేసేసుకుంటాను. అంటే నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కుట్టుకుంటున్నానండి. దీనికి కట్ చేసేసుకుంటా ఫస్ట్. హ్యాండ్స్ ఇది పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇది షేపులు, ఇది సంధ్య హ్యాండ్స్, ఇది సంధ్యకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. సంధ్య బ్లౌజ్కి కావాల్సినది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ చెస్ట్ పార్ట్, ఇవి 2 ఫ్రంట్వి, ఇది బ్యాక్ పార్ట్. ఇవి కూడా కట్ చేసేసుకుంటాను. అంటే ఇది ఫుల్ ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది. టోటల్గా ఈ విధంగా వస్తాయి. డిజైన్ హ్యాండ్స్, డిజైన్ ఫ్రంట్, తర్వాత ఈ బాటమ్ అంతా చెస్ట్ దగ్గర అంతా ఈ ప్లెయిన్ కలర్ ఇలా వస్తుంది. ఇక బ్లౌజ్ కుట్టడానికి అన్నీ రెడీ. బ్లౌజ్ కుట్టేస్తాను, మిషన్ మీదకి వెళ్ళండి. ఏమో నా తిండి అండి, తెలుసు కదా, పరపరాలు ఆడిస్తాను ఏమన్నా తినటానికి. బఠానీలును మరమరాలు మిషన్ కుడుతూ తినటానికి అనమాట. ఇవన్నీ సిద్ధం చేసుకుని మిషన్ కుట్టడానికి రెడీగా ఉన్నానండి. ముందు వినాయకయ్యకి నమస్కారం పెట్టేసుకుని స్టార్ట్ చేసేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు నెక్ చూపిస్తున్నాను. మరి ఎంత మటుకు అర్థం అవుతుందో చూడాలండి. ఇదిగండి, ఇది అటాచ్ చేయాలండి. ఇక్కడ
వెనక పార్ట్ ఇది. వెనక పార్ట్కి సేమ్ దీన్ని ఇక్కడ పెట్టి ఇలా అటాచ్ చేసేస్తానండి. ఇలాగనమాట. అంటే 2 మంచి వెంపులు తీసుకున్నాను. ఇది మంచి వెంపు, ఇది కూడా మంచి వెంపే. డిజైన్ కూడా ఇలాగా ఈ 2 జాయిన్ చేసేస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ గోటు కూడా వేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికైతే వెయిట్లా, ఇది మామూలు బ్లౌజే కదండి, మామూలుగా అటాచ్ చేసేస్తున్నా. ఇవ్వండి 2 జాయింట్ చేసేసాను ఇలాగా. ఇక్కడ కొంచెం కట్స్ పెడతాను. ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న కట్స్ పెట్టేసేసి వెనక్కి తిప్పేసి ఇక్కడ దీనికి కదలకుండా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. దీని మీద ఒక కుట్టు. డబల్ కుట్టు వేసుకున్నా బాగానే ఉంటుంది. 2 కుట్లు వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు టక్స్ వేసుకుంటాను. అటు ఇటు డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ వేసేసుకుంటాను. డాట్స్ వేసేసిన తర్వాత అప్పుడు మడత పెడతానండి అడుగున. చాలామంది ముందే మడత పెడతారు. నాకేంటో ఎలా వస్తే అట్లా కుట్టేస్తానండి, అంతే. ఈ పొడవు ముందే ఎక్కువ తీసేసుకుంటే ఇదే ఫోల్డ్ చేసి కుట్టేస్తాను, ఈజీగా ఉంటుందని. బ్యాక్ సైడ్ అయిపోయింది చూసారా, బ్యాక్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్కి ఇది ఉండి ఇలా జాయింట్ చేయాలన్నమాట. అర్థమైందా మీకు? ఇదిగోండి ఇలాగా దీనికి ఈ విధంగా జాయింట్ చేస్తాను. ఇదిగోండి నెక్ దగ్గర జాయింట్ చేసేస్తే ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలాగా ఒక కుట్టు వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంది కదా. ఫ్రంట్ ఓపెన్ కావాలనుకుంటే ఇక్కడ కట్ చేసుకుని ఫ్రంట్ ఓపెన్కి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ 2 ముక్కల్ని ఇటు అటాచ్ చేసుకోవాలి. ఇటు ఒకటి, ఇటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి. చెస్ట్ ముక్కల్ని అటాచ్ చేసేసుకోవాలి. 2 వెంపులా షేప్ ముక్కల్ని అతికేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఫ్రంట్ని కూడా ఇక్కడ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఒక చిన్న పట్టీ ముక్కను వేసి ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ మాత్రం ఒక పట్టీ ముక్క వేసి ఫోల్డ్ వేస్తాను. కొద్దిగా చెస్ట్ దగ్గర పట్టీ ముక్క ఉంటే పట్టి ఉంటుంది. ఇలాగా ఫ్రంట్ ఇలా కుట్టిన తర్వాత ఫ్రంట్కి ఓపెన్ చేశాను. ఇక్కడికి కట్ చేసుకుని ఇదిగోండి హుక్స్ కాజాలు వేసుకోవటానికి ఇలా కుట్టాను. అయితే ఈ సైడ్ని పెట్టాలి ఓపెను, లేదా ఈ మధ్యలో పెట్టాలి. మధ్యలో అయితే ఈజీగా ఉంటుందని ఈ మధ్యలో, అంటే ఈ ప్లెయిన్ క్లాత్ మట్టుకే ఓపెన్, అంతే. ఇదంతా ఏముండదు, ఇదంతా కలిపే ఉంటుంది. ఇప్పుడు 2 షోల్డర్స్ని బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసేయడమే. 2 జాయిన్ చేసేసాను ఇలాగా. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి చివరన గోటు వేస్తాను. ఈ కలర్ తోటి గోటు కూడా ఈజీగానే వేసేస్తాను. ఒకసారి చూడండి, దాన్ని ప్రత్యేకించి గోటు కుట్టడం అటువంటిది ఏమి ఉండదు. వేరే క్లాత్ని ఇలా ఒక రిబ్బన్ లాగా తీసుకుంటాను, దీనికి అటాచ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఇటుకి తిప్పి కొంచెం ఇక్కడికి ఒక కుట్టు వేసేస్తాను. ఇది ఇలా గోటులాగా కనిపిస్తూ ఉంటుంది.
అంతే. తర్వాత దీన్ని కూడా ఇలా మడిచి కుట్టేస్తాను. ఒక కుట్టు, రెండో కుట్టు వేసేస్తాను, అయిపోతుంది. ఇలా ఈ విధంగా గోటేసాను, ఫోల్డ్ చేసి ఇంకొకటి ఇలాగా, అంతే సింపుల్. ఈ క్లాత్నే కొద్దిగా యువతలకి కనిపించేలాగా తిప్పాను, అది గోటులాగా కనిపిస్తుంది అనమాట అండి, ఒక గోటు వేసినట్లుగా, అంతే. బ్లౌజ్ అంతా అయిపోయింది. హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను, బ్యాక్ ఫ్రంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్ వేసుకోవాలి. ఇదిగోండి సక్సెస్ఫుల్గా బ్లౌజ్కి నెక్ కూడా వేసేసాను. మొత్తం బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇలాగ ఈ విధంగా వచ్చిన ఒక చిన్న సైజు డిజైనర్ బ్లౌజ్ అయిందనమాట అండి. ఏదన్నా డిజైన్ ముక్క తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా ఇటువంటిది ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అంటే మిగతా బాడీ అంతా కూడా ప్లెయిన్ వాడతాం, బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా ప్లెయిన్ వాడి పైన మొత్తం ఈ డిజైన్ వస్తుంది. దానివల్ల అందంగానూ ఉంటుంది, తక్కువ క్లాత్లో కూడా అవుతుంది, డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా ఉంటుంది. ఇదన్నమాట. బ్లౌజు ఫినిష్ అయ్యింది. నా బఠానీలు కూడా, మరమరాలు బఠానీలు కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి అండి. కుడుతూ కుడుతూ తినేసాను మొత్తం. ఇదిగోండి బ్లౌజ్ కుట్టడం, సంధ్యకు పంపటం, సంధ్య వేసుకోవటం కూడా అయిపోయింది. ఇలా ఉంది వేసుకుంటే. అంటే కొంచెం హెమ్మింగు, హ్యాండ్ వర్కును, ఉక్సులు కాజాలు వేయలేదు, తన్నే వేసుకోమన్నాను. ఇదిగోండి ఇలాగొచ్చిందనమాట బ్లౌజ్. బాగుందండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.